అహింస మెడిటేషన్ ఛానల్‌కు మీ అనుభవాలకు వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. మాది కనిగిరి, ప్రకాశం జిల్లా. ఆత్మీయ మిత్రులందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు. నేను ధ్యానంలోకి 2017లో వచ్చాను. అంతకుముందంతా నేను జీఆర్ స్వామి శిష్యురాలిని. 20 సంవత్సరాలుగా భక్తి, నోములు, వ్రతాలు చేస్తుండేవాళ్ళం. నాన్నగారు, అమ్మ వాళ్ళతో కలిసి గురువుగారితో సత్సంగాలు జరిగిన చోటుకి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. అదొక ఆనందంలో ఉండేది. ఇంకా ఏదో ఉందని ఒక అసంతృప్తి అనిపిస్తూ ఉండేసరికి మాకు కనిగిరిలో ఒక 7 డేస్ సప్తాహం జరుగుతూ ఉంది. భీమవరం తడవర్తి రాఘవరావు గారి క్లాసులకి నేను అటెండ్ అయ్యాను. అక్కడ నాకు మీరొక్కరే తెలుసుకొని మీలో మీరు ఉంచుకోకూడదు. మీరు తెలుసుకున్న విషయాన్ని 10 మందికి పంచాలి. పంచితేనే పెంచబడుతుంది. ఇది కేవలం మీకోసం కాదు. మీ జన్మ ఏంటి అంటే మీరు జన్మ తీసుకున్నారు. మిగతా వాళ్ళకంటే మానవ జన్మ ఉత్తమమైంది. దీని యొక్క చరితార్థం చేసుకోవాలంటే మీలో మీరు ఉండటం కాదు, మీలో 10 మందికి ఉపయోగపడి అప్పుడే మీ జన్మ సార్థకం అవుతుంది. జన్మని చరితార్థం చేసుకుని జన్మరాహిత్యం పొందాలి అంటే మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ సేవలు చేసుకున్నట్లయితే, అంటే ఇంతవరకు మేము అన్నదానం చేసేవాళ్ళం, సజ్జన సాంగత్యం చేసేవాళ్ళం, కానీ ఇంకొకటి చేయలేదు. అది ఏంటి అంటే విశ్వ కళ్యాణం కోసం నీవు ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవలే ముక్తి కర్మలు. మీకు ముక్తి మార్గం కావాలంటే ఇవి చేయాలి అని ముక్తి కర్మలు అంటే చెప్పారు. అది చాలా నాకు నచ్చింది. తర్వాత 1 year వరకు కంప్లీట్గా రాఘవరావు గారు సార్ క్లాసెస్కి నేను కనిగిరి నుంచి అటెండ్ అయ్యేదాన్ని. అక్కడ నాకు తెలిసింది పిఎంసికి కూడా మనం ఇదే విధంగా సేవలు చేయాలి, మన వంతు సాయం చేయాలని సార్ చెప్పడం వలన నేను పిఎంసికి కూడా నా వంతు 3 lakhs ఇచ్చాను. ఇది ఎందుకు ఇచ్చాను అంటే నేను చేయలేని పని ఎంతోమంది చూస్తానికి అవకాశం ఉంటుంది, నేను వెళ్ళలేను, కానీ పిఎంసి ద్వారా ఆ కన్ను అందరికీ వర్తిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. దాంతో నేను అలా చేసుకోగలిగాను. ఇంకా కొన్ని చోట్ల పిరమిడ్ యాత్రలు, ధ్యాన యాత్రలు మా కనిగిరిలో అందరం కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళం. కట్తలు కానీ, బెంగళూరు పిరమిడ్ కానివ్వండి. ఎందుకు ఇలా వెళ్ళడం వల్ల నాకేంటంటే నా ఆత్మకి చాలా శక్తి వస్తుంది, తృప్తిగా అనిపించేది. అంతకుముందు ఏంటంటే నేను పూజలు, వ్రతాలు చేసుకుంటే నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్నవాళ్ళు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం పరిచయమైన తర్వాత నేను లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణ నిమిత్తం వచ్చినటువంటి ఈ జన్మ, దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి, జన్మరాహిత్యం చేసుకోవాలి. అందుకోసం నేనేం చేయాలనేది నాకు తెలిసింది. చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అలాగే ఈ జ్ఞానం సాధన పెంచిన తర్వాత గతంతో పోలిస్తే ఆ వ్యత్యాసం మీరు ఏం గమనించారు? మీలో మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కొన్ని అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా, నువ్వు తృప్తిగా ఉంటే మాకేం కావాలి, నువ్వు చేయవలసింది చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారండి. అందుకు నేను నా కొడుకులకి, కోడళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కాకపోతే కొంచెం స్వార్థం ఉండేది, స్వార్థాన్ని మాత్రం తీసివేసుకోగలిగాను. తర్వాత కోపం అనేది సహజమే, దాన్ని చాలా వరకు తగ్గించుకొని అవతలి వాళ్ళని వినటం. మనం చేసే తప్పులు వాళ్ళ మీద రుద్దేసుకుంటాం, మనకి తెలియకుండానే జరిగిపోతుంది అది. ఆ ప్రక్రియ ఏంటంటే పత్రిసారి మన విశ్వగురువు గారు ఆయన చెప్పినట్లు ముందు నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి తెలుస్తుంది. నువ్వు నీ కంట్లో దూలం అంది, ఎదుటి వాళ్ళ కంట్లో చిన్నది చూసుకుంటున్నావు, కానీ ముందు మనల్ని మనం చూసుకోవాలి. అందుకు ధ్యానం ఒకటే మార్గం. ఆ ధ్యానం ద్వారా మన జీవితాన్ని మనం చక్కపెట్టుకోవచ్చు అనేటువంటిది మెయిన్గా నేను తెలుసుకున్నాను. భక్తిలో ఏంటంటే పాటలు పాడుకోవటం, భజనలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, అది మన కోసం, కానీ ఇది లోక కళ్యాణం కోసమని అర్థమైందండి. చాలా బాగుంది. అలాగే మరికొన్ని వివరాలు లైక్ మీరు కనెక్ట్ చేసే ధ్యాన ప్రచారంలో భాగమైన శాఖాహార ర్యాలీ కానీ, క్లాస్ కనెక్ట్ చేయడానికి కానీ మరికొన్ని విషయాలు దాని గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నామమ్మా. మేము కనిగిరిలో ప్రతి సండే సత్సంగం ఉంటుందండి. మాకు గుంటూరు రవీంద్ర గారి ఆర్గనైజేషన్లో 300 మంది మేము అందరం కూడా సత్సంగానికి హాజరవుతుంటాము. 4 గంటల వరకు క్లాస్ జరిగిన తర్వాత 2 గంటలు కేటాయిస్తాం శాఖాహార ర్యాలీలో. 2 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి అవి. అందరం ఆనందంగా పాల్గొంటాము.
ప్రతి ఒక్కళ్ళు వస్తారు ర్యాలీలు. దానివల్ల చాలామంది మారారు. మాకు తెలిసింది ఏంటంటే మేము తెలుసుకుంటున్నాం మీ వలన. ఇంతకుముందు మేము చాలా అజ్ఞానంలో ఉన్నాము. మీ మీ ర్యాలీల వల్ల కానీ ఈ సత్సంగం వల్ల కానీ చాలామంది వచ్చారండి. మాకు భగవద్గీత శ్లోకాలు చెప్పే మేడం ఉన్నారు. మరి మంచి మంచి మాస్టర్స్ వస్తారు. అందరి జ్ఞానం అందుకుంటాం. మేము కూడా బయటికి వెళ్ళి క్లాసులు నిర్వహిస్తూ ఉంటాం. భగవద్గీతను కూడా నేను చెప్పించాను. భగవద్గీత సప్తాహం చేయించాను. భగవద్గీతలు కూడా అందరికీ ఇతోధికంగా పంచిపెట్టాము. అట్లా ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ మూలన మాలో ఉన్నటువంటి ఆత్మశక్తి పెరుగుతూ ఇంకా కొన్ని చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నామండి. ఇట్లా అలాగే పత్రి సార్తో మీకున్న అనుభవాలు కొన్ని విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. పత్రి సార్ విశ్వగురువు వారిని నేను మొట్టమొదటగా ఆనంద బ్రహ్మ కార్యక్రమంలో చూస్తాను. శ్రీకాంత్ ఇచ్చారు, దగ్గర నుంచి చూస్తాను. చాలా ఆనందం అనిపించింది. ఆయనతో ఎన్నోసార్లు దగ్గర పరిచయమే చూసుకున్నాము. ఆయన సత్సంగంలో మనం ఒక సాయిబాబాని నడుస్తూ ఉన్నటువంటి కదలాడే కృష్ణుని చూస్తున్నట్టు ఆయన ఫ్లూట్ వింటూ ఉంటూ ఆ తన్మయంతో మర్చిపోయి మమ్మల్ని మేము మర్చిపోయి ఆనందంతో ధ్యానం చేసుకోవటం, శూన్యస్థితిలోకి వెళ్ళటము. ఇలా ఉంటే మనిషి ఎలా అయితే ఉండాలి, మనిషి నడవడిక ఎలా అయితే ఉండాలి అనేటటువంటి ధైర్యంగా ధీమాగా ఈ శాకాహారం తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలి అనేటువంటి చెప్పినటువంటి విశ్వగురువు గౌతమ్ బుద్ధుని తర్వాత మన యొక్క పత్రిజీ గురువు గారి వారికి అనేక వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇంతటి జ్ఞానాన్ని కూడా నాకు నా తల్లిదండ్రులు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులే కాకుండా జ్ఞానాన్ని గురువుగారిని కూడా చూపించారు. వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఇంత మంచి గురువుని కూడా ప్రసాదించినటువంటి నా యొక్క మాస్టర్స్కి నాకు తెలియకనే నేను వెళ్ళాను, సత్సంగాన్ని పొందాను, మంచి మంచి అనుభవాలు పొందుతూ ఉన్నాను. విశ్వ కళ్యాణం కోసం కూడా చాలా వరకు నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మౌన ధ్యానానికి కూడా రావటం ఏంటంటే చూశాను, రావాలనిపించింది. కొట్టాల నుంచి నేరుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఆప్యాయత రేవతి మేడం గారిది కానివ్వండి, వెంకటస్వామి గారిది కానివ్వండి, ఎంతో అద్భుతంగా ఉంది. వీళ్ళందరూ కూడా అసలుకి జీవరాశుల పండుగ అనేది కొత్తగా ఉంది. ఈ పేరు వినటమే ఒక అద్భుతం. నిజంగా అన్ని పండుగలు ఉన్నాయి, సంక్రాంతి, దీపావళి, దసరా, వినాయక చవితి, కానీ జీవరాశుల పండుగ అనేది వినటం కొత్తగా ఉందండి. ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. అసలు నిజంగా ఆ పేరు తెలుసుకున్నందుకే మనకి ఎంతో ఆనందం అండి. అందరికీ అందరూ పండుగలు చేసుకుంటున్నారు, జీవులకి పండుగ ఎక్కడుందండి? మన పండగ కోసం వాటిని బలి చేస్తున్నాం ముందు. అది నిజంగా ఇలా పెట్టుకొని వాటి కోసం మనం ర్యాలీలు చేసుకుంటున్నాము, ప్రత్యేకంగా ప్రకటించి చేస్తున్నారంటే దీనికి అనేక వేల కోట్ల ధన్యవాదాలు చెప్పొచ్చండి మన మహాధ్యాన మౌనదాని అజ్ఞానికి. నిజంగా గొప్ప గొప్ప మాస్టర్స్, ఒక యేసుక్రీస్తు తర్వాత, ఒక బుద్ధుని తర్వాత, ఒక పత్రిజీ తర్వాత మనందరం ఈ కార్యకర్తలుగా వచ్చామంటే అది దివి నుంచి దిగి వచ్చిన దేవతలం మనం. దీన్ని మనసులో ఉంచుకుంటే ఏ తప్పులు జరగవు. అహింస ర్యాలీలు, శాకాహార ర్యాలీలు అందరం అద్భుతంగా చేసుకున్నాం. ఇది అవకాశం ఇచ్చినందుకు నాకు శతకోటి ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్ యూ అద్భుతమైన మీ యొక్క మాస్టర్స్. అనుభవాలు, ఆనందాన్ని, సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.